ఒక బ్రాండ్, అతడు ఏం చేసినా అదొక ట్రెండ్. హీ ఈజ్ అ లెజెండ్. Ladies and gentlemen, please put your hands together to see the wonderful audio visual of నందమూరి అందగాడు, హిందూపురం ఎమ్మెల్యే, మనందరి ముద్దుల లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రాముడి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయునిగా అనతి కాలంలోనే తనదైన ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. నటుడిగా విలక్షణమైన పాత్రలను పోషించడంతో పాటు తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన ఘనత బాలయ్య సొంతం. ఫ్యాక్షన్ సినిమాలతో తెలుగు సినిమా ఒరవడిని ఒక్కసారిగా మార్చేసిన బాలకృష్ణ పవర్ఫుల్ రోల్స్ అంటే ఏంటో తన నటనతో పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశారు. నా పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది, ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గడిపించే రాజసం ఉంది. నేటి తరం కథానాయకుల్లో యాక్షన్ ఫ్యాక్షన్ తో పాటు జానపద పౌరాణిక సినిమాలలో కూడా నటించి మెప్పించిన ఒకే ఒక్కడు మన బాలయ్య బాబు. ఎన్టీఆర్ లాంటి మహానటుడి వారసుడిగా ఎన్నో అంచనాల మధ్య అరంగేట్రం చేసిన బాలకృష్ణ తన ఎఫర్ట్ తోనే స్టార్ గా ఎదిగారు. ఓ సాధారణ వ్యక్తి స్టార్ అవ్వటం కన్నా ఓ మహానటుడి వారసుడిగా అభిమానుల ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయి అందరి ఆదరణను అందుకోవడమే అత్యంత కష్టతరమైన విషయం. కానీ బాలయ్య ఆ విషయంలో విన్నర్ గా నిలిచారు. నటుడిగా 4 దశాబ్దాలను పూర్తి చేసుకున్న బాలయ్య బాబు నాటి నుంచి నేటి వరకు కూడా అపారమైన స్టార్ స్టేటస్ ను అనుభవించిన వన్ అండ్ ఓన్లీ లెజెండరీ హీరో. వన్స్ వి స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటూ లెజెండ్ సినిమాలో డైలాగ్ చెప్పిన బాలయ్య బాబు చెప్పినట్టుగానే తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి చరిత్రను తిరగరాశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ అడ్మినిస్ట్రేషన్ లో తన అశేష తెలుగు ప్రజానికం కోసం మన బాలయ్య విశేషమైన కృషిని చేస్తున్నారు. ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ మాటలకు కట్టుబడి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచే తన నియోజకవర్గ అభివృద్ధికి నడుం బిగించారు. సినిమాల్లో మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా బాలయ్య బాబు లెజెండే. అందుకు చక్కని ఉదాహరణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా పనిచేస్తున్న బాలయ్య తెలుగు నేల మీద ఏ పేదవాడు క్యాన్సర్ తో చనిపోకూడదన్న కృత నిశ్చయంతో రేయింబవళ్లు పనిచేయటం. నటుడిగా, నాయకుడిగా, క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా తెలుగు ప్రజలకు విశేష సేవలందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకై తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుందాం. ఎందుకంటే నందమూరి నట సింహం కొందరిలా ఆశించేవాడు కాదు, అందరినీ శాసించేవాడు. అందుకే జై బాలయ్య, జై జై బాలయ్య. పర్లేదు, ఎవరు ఫీల్ కావు, కానివ్వండి. ఎస్ఎల్వి సినిమాస్ తప్పకుండా ఎస్ఎల్వి వావ్, అమేజింగ్ రెస్పాన్స్. ఎస్ఎల్వి సినిమాస్ ఎంటైర్ టీమ్, మిర్చి లాంటి కుర్రోడు టీం అంతా తప్పకుండా నక్కతొక్కతొకొచ్చారు. ఫస్ట్ సినిమా ఆడియో లాంచ్కే మన నందమూరి అందగాడు, మనందరి ఫేవరెట్ లెజెండ్ బాలకృష్ణ గారు ఆడియో లాంచ్ కి విచ్చేయడం, ఆడియో లాంచ్ అయిపోయిన తర్వాత కూడా మనందరితో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, రిలాక్స్ అవుతూ. థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ గారు ఫర్ బీయింగ్ హియర్, స్పెండింగ్ మీ రాజకీయంగా అలాగే సినిమాల పరంగా కూడా బోల్డ్ అంత బిజీ అయినా కూడా మీ అమూల్యమైన టైంని మాతో ఈరోజు ఇక్కడ షేర్ చేసుకుంటున్నందుకు థ్యాంక్స్ లాట్ సార్.